వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ధనుర్మాసం విశిష్ట గురించి తెలుసుకుందాం. ధనుర్మాసం శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు పూజించడం వల్ల సిరి సంపదలు, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం. ఈ ధనుర్మాసంలో పూజ చేయడం వల్ల 1000 ఏళ్ల పూజ ఫలితం కలుగుతుందని విశ్వాసం. అలాగే గృహ ప్రవేశాలు, శుభకార్యాలకు దూరంగా ఉంటారు. ధనుర్మాసం విశిష్ట గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘ మాసం ఈ కొన్ని నెలలు మాత్రమే అత్యంత విశిష్టమైనవి చాలామంది భావిస్తారు. కానీ ఈ మాసాలతో పాటు ధనుర్మాసం కూడా ఎంతో ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల. ఈ ధనుర్మాసం కూడా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నది. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన నెల. భక్తి, ప్రభక్తి, ఆరాధన భావం, ఆర్తి కలిగిన శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే మానవులు సైతం భగవంతుడు ప్రార్థిస్తాడని ఎందరో విశ్వసిస్తారు. ఆ భగవంతుడిని ప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని విశ్వవ్యాప్తం చేయడమే అసలు శరణగతి. అలాంటి శరణగతి ధనుర్మాస వ్రతం ప్రతీక. ధనుర్మాసం వ్రతం విశిష్ట గురించి తెలుసుకుందాం. ధనుర్మాసం అంటే ఏంటి? ఎందుకంత విశిష్టత? ధనుర్మాసం వచ్చిందంటే చాలు ఇంట్లో, ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి మహా ప్రీతికరమైన మాసం కావడంతో వైష్ణవులు ధనుర్మాస వ్రతం అత్యంత నియమ నిష్ఠలతో ఆచరిస్తారు. ఈ మాసంలో సూర్యాలయాలు, వైష్ణవ ఆలయాలు సందర్శించడం ఎంతో పుణ్యప్రదం. అసలు ధనుర్మాసం అంటే దివ్య ప్రధానకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం అనేది హిందూ సంప్రదాయంలో, ముఖ్యంగా తెలుగు సంస్కృతిలో ఒక భాగం. ఈ మాసంలో ఆలయాల్లో అండాల్ పూజ, తిరుప్పై పఠనం, గోదా కళ్యాణం వంటివి ఈ ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. పవిత్రమైన తిరుమలలో ధనుర్మాసం నెల రోజుల పాటు సుప్రభాతం బదులు తిరుప్పనవై గానంతో పాటు సహస్రమర్చనలో తులసి దళాలు బదులుగా బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు. గోదాదేవి తిరుప్పవై వ్రతం సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాల్ రచించిన దివ్య ప్రబంధమే ఈ తిరుప్పవై. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రమని, పవై అంటే వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల యొక్క సారమే ఈ తిరుప్పనవై. అలాగే తిరుప్పనవై అంటే శ్రీ వ్రతం. దీనినే శిరోనోము అని కూడా అంటారు. అన్ని మాసాల్లో మార్గశిరం తనేనని శ్రీకృష్ణుడు భగవద్గీతతో చెబుతాడు. మార్గశిర మాసంలో సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించి మకర రాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. అంతేకాకుండా మృగశిర నక్షత్రాలతో కూడిన పౌర్ణమి ఉన్న ఈ మాసాన్ని మార్గశీర్షమని కూడా పిలుస్తారు. ఈ మార్గశిర మాసంలోనే శ్రీవ్రతం చేయాలి. ఎందుకంటే మార్గం అనేది దారి లేదా ఉపాయం, శీర్షం అంటే తలలాగా ప్రధానమైనది అని అర్థం. మార్గశీర్షం అనగానే భగవత్ ప్రాప్తికి కలిగించే శ్రేష్టమైన మార్గం అని అర్థం. ఉపనిషత్ సిద్ధాంతాన్ని బట్టి ప్రాప్తి భగవంతుడే ప్రాప్తించేది భగవంతమే. ఈ ఆధ్యాత్మిక నమ్మకాన్ని పెంపొందించే వ్రతమే ధనుర్మాసం వ్రతం. ఉపనిషత్ భాషలో ధనస్సు అంటే ప్రణవం అని చెబుతారు. ఈ ప్రణవమే పరమాత్ముని ఉనికిని తెలియజేసే నాదం. నాదమే సామవేద సారం. ఆ నాదంతో అంటే సంగీతంతో పవిత్రమైన ధనుర్మాసం గోదాదేవి 30 పాసురాలను గానం చేసి దైవాన్ని చెందినదే పురాణ శక్తి. వివాహం కాని ఆడపిల్లలు ధనుర్మాసంలో విశిష్టమైన ఈ ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం పూట దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పాటు సకల దరిద్రాలు దూరం అవుతాయని నమ్మకం. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వాళ్ళు దైవ అనుగ్రహానికి పాత్రులు అవుతారని కూడా ప్రతీది. అలాగే ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని మధుసూదనుడు అనే పేరుతో పూజలు చేసి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులంగం స్వామి వారికై నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి.
పూజించాలి. ఇక వివాహం కాని అమ్మాయిలకు ఇంటి ముగ్గిట ముగ్గులు లక్ష్మీ రూపమై గొబ్బిళ్లతో పూజలు చేయడం వల్ల మంచి వరుడు లభిస్తాడని చెబుతారు. అంటే గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో శ్రీ మహావిష్ణువు ధనుర్మాసం అంతా పూజించినట్లు ఆచరిస్తే ఎంతో శుభప్రదం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.